Straight Talk with Ramesh Kandala. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి మరో కేసులో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సార్ నమస్తే. అసలు వల్లభనేని వంశీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్? వంశీ మీద యాక్చువల్గా 3 కేసులు ఉన్నాయి. అతను ఫస్ట్ అరెస్ట్ అయింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో. అదేమో గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేశారు అనేటువంటి కేసు. యాక్చువల్గా ఒరిజినల్ కేసులో అతను అరెస్ట్ కాలా. ఆ తర్వాత ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ అనేటువంటి ఒక డీటీపీ ఆపరేటర్ గన్నవరం ఆఫీసులో టీడీపీ ఆఫీసులో అతన్ని కిడ్నాప్ చేసి అతని చేత అంతకుముందు పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని బెదిరించారు అనేది కేసు. ఆ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నుంచి అరెస్ట్ అయ్యి దాదాపు 5 వారాలు అయింది ఇప్పటికి. అది మొదటి కేసు. తర్వాత ఇంకో కేసు పెట్టారు తర్వాత. అదేంటంటే ఇతను కొంత భూమిని అమ్మాడు, అది బలవంతంగా ఎవరిదో అయితే ఆ భూమిని ఇతని పేరు మీద అమ్ముకున్నాడు అనేది 2వ కేసు. 3వ కేసు కూడా నమోదైంది. 3వ కేసు కూడా ఈ భూమికి సంబంధించిన వ్యవహారమే. ఇప్పుడు 3వ కేసులో ఈ 14 రోజుల రిమాండ్ ఇచ్చారు. ఏప్రిల్ 1 వరకు నడుస్తోంది ఫస్ట్ కేసు. ఇంకా ఆ తర్వాత సెకండ్ కేసు, ఇది థర్డ్ కేసు. అంటే థర్డ్ కేసులో పోలీసులు వంశీని పీటీ వారెంట్ మీద అడిగి తీసుకున్నారు. ఈ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ మీద మా దగ్గర ఒక కేసు ఉంది మాకు ఇవ్వండి అని ఇట్లా తీసుకుంటారు. సో మొత్తంగా 3 కేసులు ఇప్పుడు దాకా వల్లభనేని వంశీ మీద నమోదైంది. ఒకవేళ ఈ కేసులో బెయిల్ వస్తే బయటకు వచ్చే అవకాశం ఉందా సార్? ఈ కేసులో ఇది థర్డ్ కేసు. ఈ కేసులో ఇంకా ఇంతవరకు బెయిల్ వేయలేదు. అతను బెయిల్ వేసింది ఫస్ట్ కేసులో. అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వేసుకున్నాడు. ఆ కేసు రేపటికి వస్తుంది మళ్ళీ విచారణకి. ఒకవేళ ఆ ఫస్ట్ కేసులో బెయిల్ వచ్చినా కూడా వల్లభనేని వంశీ బయటికి రాడు వెంటనే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 2వ కేసు మళ్ళీ 3వ కేసు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో మళ్ళీ మాకు కస్టడీ కావాలని చెప్పి వీళ్ళు పిటిషన్లు వేస్తారు. ఒక పక్కన అవి నడుస్తుంటాయి ప్యారలల్గా. ఆ 2 కేసుల్లో కూడా బెయిల్ వస్తే తప్ప వంశీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ ఫస్ట్ కేసులో బెయిల్ హియరింగ్ అయినప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏమైనా వాదించారంటే చాలామందికి తెలియదు ఈ విషయం. అదేంటంటే వంశీకి అమెరికాలో గ్రీన్ కార్డు ఉంది. ఎలా ఉంది అంటే EB-5 వీసా తెచ్చుకున్నాడంట. EB-5 అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసాస్ అని ఉంటాయి. మామూలుగా మన అందరికీ H-1B అని తెలుసు కదా. ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసాస్, EB కేటగిరీ వీసాస్ 5 కైండ్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. అందులో EB-5 అనేది ఒకటి. EB-5 ఏంటంటే గతంలో $1 మిలియన్ అంటే అరౌండ్ 8 crores, మొత్తం కలిపి ఒక 10 కోట్లు అనుకోండి. ఒక 10 కోట్ల రూపాయలు అమెరికాలో పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ సంస్థలో 6గురికో 7గురికో ఒక నంబర్ ఉంది, 10 లోపే ఉంటుందా అంతమందికి అమెరికన్లకి ఉద్యోగం కల్పించాలి. వాళ్ళకప్పుడు EB-5 వీసా ఇస్తారు. అంటే ఎనీబడి హూ కెన్ ఇన్వెస్ట్ 8 to 10 crores అనమాట, అండ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు half a dozen people. ఆ రకంగా వల్లభనేని వంశీ ఈ డబ్బులు కట్టి ఎక్కడో, ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు లోకల్ ఇండియన్ సిటిజన్ కావచ్చు, ఒక రెస్టారెంట్ పెట్టారనుకోండి, అందులో పెట్టుబడి పెడతాను నేను 10 కోట్లు. ఆ రెస్టారెంట్లో ఒక 10 మంది పనిచేస్తుంటే అందులో 6గురు ఇతని లెక్క కిందకు వేస్తారు. ఇతను పెట్టిన పెట్టుబడి కారణంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అని. అప్పుడు ఈ వీసా వస్తుంది అనమాట. బహుశా 10 కోట్లు అంటే పెద్ద లెక్క లేదు కదా వీళ్ళకి. సో 10 కోట్లు కట్టేసి తీసుకున్నట్టున్నాడు ఆయన. సో హీ కెన్ గో టు USA ఎనీ టైం అనమాట, గ్రీన్ కార్డు ఉంది కాబట్టి. కోర్టులో ప్రాసిక్యూటర్లు ఇది వాదించారు. EB-5 వీసా ఉన్నది ఈయనకి, కాబట్టి తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అందుకని బెయిల్ ఇవ్వద్దు అనేది. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇక్కడ EB-5 ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలి. మనకు తెలియకుండా ఎంతమందికి, ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి EB-5 వీసా ఉందో తెలియదు మనకి. ఎందుకంటే ఇంతకుముందు 10 కోట్లు కడితే చాలని చెప్పాను కదా. 10 కోట్లు అంటే లెక్కే లేదు చాలా మంది రాజకీయ నాయకులకి. ఏదైనా మరి కొంపలు మునిగితే, ఇండియాలో ఏదైనా పెద్ద కేసులు వస్తే వీళ్ళు రాజకీయాల్లో ఉండి పదవుల్లో ఉండి ఇష్టారాజ్యంగా అనేక పనులు చేసి ఉంటారు. ఆ కేసులో ఏదైనా వస్తే అమెరికాకి వెళ్ళి దాక్కోవచ్చు. గ్రీన్ కార్డు ఉంటే ఎంతకాలమైనా ఉండొచ్చు అమెరికాలో. అట్లా ఎంతమందికి ఉందో తెలియదు. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత EB-5ను మార్చాడు. మార్చి గోల్డ్ కార్డు అని పెట్టి 50 కోట్లు కట్టండి అన్నాడు. అవును, అది ఇంకా జరుగుతోంది, అది ఇంకా పూర్తి కాలేదు. యాజ్ ఆఫ్ నౌ EB-5 మామూలుగా అప్లై చేస్తే రాదు. ఈ కొత్తగా మార్పులు జరిగిన తర్వాత వస్తుంది. కానీ నా అంచనా ఏంటంటే 50 కోట్ల రూపాయలు కట్టడానికి కూడా చాలా సిద్ధంగా ఉంటారు. 50 కోట్ల లెక్కగా అది వాళ్ళ 100 కోట్ల రూపాయలు అక్రమంగా ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పబ్లిక్ చాలామంది సంపాదిస్తున్నారు, ప్రభుత్వాలని అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి. సో ఆ రకంగా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక చివరిగా ఒక పాయింట్ చెప్పాలి వంశీ గురించి. వంశీ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు నిన్న ఫోటో వేశారు ఈనాడు వాళ్ళు. అది చూస్తే ఎట్లా ఉండే వంశీ ఎట్లా అయిపోయాడు అనేది తెలుస్తుంది. అంటే జైల్లో ఎంతకాలం ఉన్నాడు? 5 వారాలు పట్టున్నాడు. నాకు గుర్తు ఏమిటంటే ఫిబ్రవరి ఆ టైంలో అతన్ని అరెస్ట్ చేశారు.
5 వీక్స్లోనే అతను అంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చాలా దిగాలుగా పీకుపోయి కొన్ని ఏళ్ళు పైబడినట్టుగా ఉన్నాడు అతను మామూలుగా ఉండేదానికంటే. దానికి తోడు నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఇనప మంచం ఇచ్చారు, పరుపు ఇవ్వండి, ఇట్లాంటివి కూడా అడిగాడు. మీకు ఆల్రెడీ ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇస్తారు, అదనంగా ఏదైనా కావాలి అంటే మీరు స్పెషల్గా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి జడ్జి గారు చెప్పారట. ఎంత స్పెషల్ అప్లికేషన్లో పెట్టుకున్నా కూడా అక్కడ ఉండే సౌకర్యాలు చాలా పరిమితం. విజయవాడ జైల్లో ఉన్నాడు ఈయన. చాలా పరిమితమైన సౌకర్యాలు ఉంటాయి అక్కడ. తర్వాత ఏ ఒక్క వ్యక్తికి అదనంగా ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించరు. సో సైకలాజికల్గా, ఫిజికల్గా జైలు జీవితం ఒక వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చాలా దెబ్బతీస్తుంది అనడానికి ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి వాడు అదర్వైజ్ చాలా గట్టి పిండమే ఆయన. వల్లభనేని వంశీ మీద సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు నమోదైనా కూడా మేజర్ బయట మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే నోరు పారేసుకోవటం మూలంగానే ఇంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి కూడా బెయిల్స్ వస్తున్నా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి సార్? పోసాని కృష్ణమురళి మీద 17 కేసులు పెట్టారు కదా, చాలా కేసుల్లో బెయిల్ వచ్చేసింది. ఏ మాటగా మాట అందరూ ఎతాడు చేసిన పనమల సుధాకర్ రెడ్డి ఆయన లాయర్గా వెంటబడి బెయిల్స్ ఇప్పించాడు. అయితే అతను రిలీజ్ అయ్యే టైంకి ఏపీసీఐడి వాళ్ళు పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు. మాకు దగ్గర ఒక కేసు ఉంది, ఆ కేసులో ఈయన మాకు కావాలి అని. దీనికి తోడు నాకు తెలిసి బాపట్లో కూడా కేసు నమోదైంది. సో అందులో కూడా పీటీ వారెంట్ అడిగారు వాళ్ళు. వాటిల్లోనే ఇప్పుడు ప్రస్తుతం నలుగుతుంది ఆయన వ్యవహారం. ఈలోగా అతన్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు, సిఐడి వాళ్ళు తీసుకున్నారు. ఈసారి గతంలోనేమో 5 గంటలు ప్రశ్నించారు కదా సార్. అదే గతంలోనేమో పోలీసులు తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు సిఐడి కేసు ఉంది కదా, సిఐడి కేసులో తీసుకున్నారు. 1 డే కస్టడీ అనుకుంటాను. అది ప్రశ్నించారు. ఏదో మామూలుగానే 3-4 గంటలు 5-6 గంటలు పోలీసులు కావాలని సాగదీస్తారు. సో దట్ అవతల వ్యక్తి కొంత నీరు గారిపోవాలన్నమాట. అయితే ఈ సందర్భంగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి బోర్డుని ఆరోపణలు చేసావు కదా, ఇష్టారాజ్యంగా ఏవేవో, వాడికి నీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి. ఉదాహరణకి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, లేకపోతే అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని అన్నాడు. దానికి సంబంధించి ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర అని అడిగారట పోలీసులు. చాలా కావాలనేమో. ఏముంటాయి పోసాని కృష్ణమురళి దగ్గర? అబ్బాయి నాకేం తెలియదు, సాక్షి వాళ్ళు ఏం రాసిస్తే మాట్లాడాను అని చెప్పాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. న్యాచురల్లీ వైఎస్ఆర్సీపీలో లీడర్స్ ఎవరు మాట్లాడాలన్నా సాక్షిలో ఉన్నవాళ్ళు ఆ స్క్రిప్ట్ రాసిస్తారు. అంతకుముందేమో సజ్జల రామకృష్ణారెడ్డి నాకు చెప్పాడు, దాన్ని బట్టి నేను మాట్లాడాను అన్నాడు. సో కొన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుండొచ్చు, చాలా వరకు సాక్షి మీడియా సంస్థల నుంచి స్క్రిప్ట్ వచ్చి ఉండొచ్చు, మీరు ఈ అంశాల మీద మాట్లాడండి అని. సరే కొంత మెటీరియల్ ఇస్తారు ఎవరైనా దేనికైనా. ఇప్పుడు టీడీపీలో ఎవరైనా మాట్లాడితే టీడీపీలో ఆఫీస్లో ఒక వింగ్ ఉంది, వాళ్ళు అన్ని పాయింట్స్ రాసిస్తారు, తప్పేం లేదు అందులో. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే తిట్లు రాసిస్తారు, ఏ రకంగా తిట్టాలి అనేది. ఇట్లా తిట్టు, నువ్వు అట్లా తిట్టు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు తిట్టు, ఇంకేవో బూతులు ఇవన్నీ ఉంటాయి కదా, అదనమాట. అంటే కొడాలి నాని ఎందుకు సార్ ఇంకా అరెస్ట్ చేయలేదు అంటే కొడాలి నాని చాలా మంది, అవును కరెక్ట్, అంటే రోజా కానీ కొడాలి నాని కానీ ఇలాంటి వాళ్ళ కోసం జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. కొడాలి నానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి, చాలా మందికి ఎక్కువ కోపం ఎవరి మీద ఉందంటే ఎవరైతే బూతులు తిట్టారో, ప్రెస్ మీట్లు పెట్టారో, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ ఫ్యామిలీని, లేకపోతే పవన్ కళ్యాణ్ని ఇష్టారాజ్యంగా బూతులు, అశ్లీలం, వ్యంగ్యం, చులకనగా మాట్లాడడం, హేళన చేయడం, ఇట్లాంటివి చేశారు. జనంలోకి అవి ఎక్కువ వెళ్ళినాయి. అందువల్ల వీళ్ళని మామూలు పబ్లిక్ పెద్ద విలన్లుగా చూస్తున్నారు. వీళ్ళకండి ఏమీ మాట్లాడకుండా వెనకుండి నానా రకాలైన అరాచకాలు చేసి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే వాడు ఎవడో దోచుకున్నాడో మనకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పబ్లిక్లోకి వచ్చి ఈ రకంగా మాట్లాడి అరాచకాన్ని సృష్టించారు అనే కోపం ఉంటుంది. అందువల్ల కొడాలి నాని ఇలాంటి వాళ్ళని ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు అనే భావన. కొడాలి నాని ఇలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ, పోసాని ఇట్లాంటి వాళ్ళు ఇన్ని తిట్టినా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన చట్టాలు ఎంత కర్ణ కఠోరంగా తిట్టినా, ఇన్ని బూతులు మాట్లాడినా వాటికి పెద్ద శిక్షలు ఏమీ లేవు మన చట్టాల్లో. ఏదో ఇక బెదిరించడానికి, భయపెట్టడానికి అరెస్టులు చేసి ఏదో తిప్పుతున్నారు కోర్టుల చుట్టూ. కానీ నేను గతంలో చెప్పినట్టు వీళ్ళందరినీ కూడా కొంతకాలం పాటు జైల్లో పెట్టడానికి ఉపయోగపడతాయి ఈ కేసులు. అల్టిమేట్గా ఈ కేసులు నిలబడి కోర్టు ద్వారా శిక్షలు పడతాయని చెప్పి నేను అనుకోవట్లా. వాళ్ళకి శిక్ష ఏమిటంటే ఈ ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అనేది అనుభవం అందరూ చెప్పే మాట. భారతదేశంలో చట్టము న్యాయం అంటే ప్రాసెసే పనిష్మెంట్, యాక్చువల్ పనిష్మెంట్ ఉండదు. కోర్టులో చివరికి ఈ కేసులు ఏంటంటే కొట్టేయచ్చు. అట్లాగే కొడాలి నాని మీద కూడా కోపం ఉంది. చివరికి ఏమవుతుందనే సంగతి తర్వాత ముందు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేది చాలామంది అభిప్రాయం. సో అయితే కొడాలి నాని మీద ఎందుకు పెట్టలేదు ఇంతవరకు అనేది చాలామందికి అనుమానం. కొడాలి నాని మీద యాక్చువల్గా ఇప్పటి వరకు 3 కేసులు నమోదైనాయి, చాలామంది తెలియదు.
ఈ 3 కేసులు సీరియస్ కేసులు ఏం కాదు. ఇట్లానే తిట్టాడని, ఏదో మాట అన్నాడని, చంద్రబాబు నాయుడు తిట్టాడని, లేకపోతే వాలంటీర్లను తిట్టాడని ఇట్లాంటివేవో పెట్టారు. అందులో ఒక కేసులో మీరు యాక్షన్ తీసుకోమాకండి అంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు రిలీఫ్ ఇచ్చింది. రెండో దాంట్లో కూడా ఆయన కోర్టులో వేశాడు. ఇప్పుడు తాజాగా మూడో దాంట్లో నిర్ణయం అనుకుంటాను హైకోర్టులో పిటిషన్ వేశాడు, నన్ను ఈ కేసులో అరెస్ట్ చేయకుండా చూడండి అని. ఇదేమో మచిలీపట్నం అనుకుంటాను ఇది, అంతకుముందు ఏమో విశాఖపట్నంలో ఏదో కేసు. సో కొడాలి నాని కూడా చాలా బిజీగానే ఉన్నాడు పాపం పిటిషన్లు వేసుకుంటా కోర్టుల్లో. సో కొడాలి నాని కూడా చాలా బిజీగా ఉన్నాడు హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేసుకుంటూ. ఇంకా సీరియస్ కేసులు ఏమి పెట్టాలా, అవి ముందు పెడతారేమో తెలియదు. ఇక రోజా సంగతికి వస్తే, రోజా మీద ఇప్పుడు ఒక సీరియస్ కేసు ఒకటి నమోదయ్యేటువంటి అవకాశం త్వరలో. ఆడుదాం ఆంధ్ర పైన. దాని మీద ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ ఒక ఎంక్వైరీకి ఆదేశించారు. గతంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి వీళ్ళు కార్యక్రమం పెట్టారు. అందులో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, చాలా దుర్వినియోగం జరిగింది. ఆవిడ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్కి ఆవిడ బాధ్యత ఉంది అనేది వాడి ఉద్దేశం. సో ఆ కేసులో రోజా ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది ముందు ముందు. రైట్, థ్యాంక్ యూ సార్.